బీసీ వాదం ఉంది, ఎస్సీ వాదం ఉంది, ఎస్టీ వాదం ఉంది, మైనార్టీ వాదం ఉంది. అన్ని కలిసికట్టుగానే ఉన్నాయి. కాకపోతే పార్టీలకు బందీ అయి ఉన్నాయి, పార్టీలలో బందీలు అయి ఉన్నాయి. ఆ పార్టీలల్లో బందీ అయినటువంటి ఈ కులాల ఐక్యతను మొత్తం బయటికి తీసుకొచ్చి ఒక వేదికగా కాగలిగితే రాజ్యాధికారం సాధ్యమవుతుందేమో అని నేను భావిస్తూ, ఇదే విషయం మీద అసెంబ్లీ ఎలక్షన్లకు ముందే ఒక పాట రాసినాను. 4% ఉన్న వాళ్ళు ఏలుతున్నారన్నా, పాలించుతున్నారన్నా. 4% ఉన్న వాళ్ళు ఏలుతున్నారన్నా, పాలించుతున్నారన్నా. 85% ఉండి ఏమి లాభమన్న ఎందుకు ఆలోచించరన్నా. 4% ఉన్న వాళ్ళు ఏలుతున్నారన్నా, పాలించుతున్నారన్నా. 85% ఉండి ఏమి లాభమన్న ఎందుకు ఆలోచించరన్నా. ఏ ఊరుకెళ్ళినా రెడ్డి వలమ కమ్మ కాపు 4 గంటె 4 ఇండ్లు కూడా ఉండయన్నా. ఏ పల్లెకెళ్ళినా ఎక్కువ జనాభా మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలరన్నా. అధిక శాతం ఉన్న మనం అణిగి మణిగి ఉండుడేంది, ఎక్కువ మట్టు వాళ్ళు ఎగిరెగిరి దూకుడేంది. ఏకమై ముందుకెళ్తే ఎదురేదిరన్న, మనకు బెదురేదిరన్న. ఎక్కువల్ల మనేటోళ్ళే తక్కువగా లేరా, తలదించి బతకలేరా. 4% ఉన్న వాళ్ళు ఏలుతున్నారన్నా, పాలించుతున్నారన్నా. 85% ఉండి ఏమి లాభమన్న ఎందుకు ఆలోచించరన్నా. అనగారినోళ్ళంటూ అవహేళన చేసుడేంది, బడుగు బలహీనులంటే చూసుకుంటా ఉండుడేంది. బద్మాషిగాళ్ళ కింద బానిసై బతుకుడేంది, బహుజన్లమంతా కలిసి ఒక్కటైతే తప్పేంది. బద్మాషిగాళ్ళ కింద బానిసై బతుకుడేంది, బహుజన్లమంతా కలిసి ఒక్కటైతే తప్పేంది. అగ్రవనం ఎత్తులను చిత్తులను చేసి మనం అన్నదమ్ముల వాట పంచుకుంటా ముప్పేంది. ఆలోచన చెయ్యకుంటే బతుకులేదురన్న, బతుకు చిత్కిపోవురన్న. తరాల బానిస సంఖ్యలు తెంచరన్నా, బరిగీసి నిలువరన్నా. 4% ఉన్న వాళ్ళు ఏలుతున్నారన్నా, పాలించుతున్నారన్నా. 85% ఉండి ఏమి లాభమన్న ఎందుకు ఆలోచించరన్నా. కులం లేదు మతం లేదు అందరొక్కటంటుండ్రు, కులం పేరుతోనే వాళ్ళు ఒక్కటై కదులుతుండ్రు. ఇదే విషయం 2023 ఎలక్షన్లకు ముందు చెప్పిండు. వాళ్ళు పోతే మేం పోతే వాళ్ళు, రెడ్డిలు తప్పితే వెలమలు, వెలమలు పోతే రెడ్డిలు తప్పితే బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు పాలించే సత్తా లేదు, దమ్ము లేదు, ధైర్యం లేదని ఇప్పటి ముఖ్యమంత్రి అన్నారు. అప్పుడే రాసిన ఈ పాట. కులం లేదు మతం లేదు అందరొక్కటంటుండ్రు, కులం పేరుతోనే వాళ్ళు ఒక్కటై కదులుతుండ్రు. కూడి ఉన్న మనోళ్ళను కుట్రలతో చీల్చుతుండ్రు, కుక్కకు బొక్కేసినట్టు మనోళ్ళనే మనుపుకుండ్రు. మన వేలుతో మన కంట్లను పొడుస్తున్నారన్నా, మన వేలుతో మన కంట్లను పొడుస్తున్నారన్నా. మనం ఆడకుంటే బతుకు అంధకారమైతదన్నా. ఇకనైనా కళ్ళు తెరిచి కలిసి నడవరన్నా, కసి మీద లేవరన్నా. మన కులాల ఐక్యతకై దండు గట్టరన్నా, దండోర వెయ్యరన్నా. 4% ఉన్న వాళ్ళు ఏలుతున్నారన్నా, పాలించుతున్నారన్నా. 85% ఉండి ఏమి లాభమన్న ఎందుకు ఆలోచించరన్నా. ఎన్ని ఏళ్ళు ఉన్నాయవని జెండనెత్తుకున్నా, ఎన్ని ఏళ్ళు ఉన్నాయవని జెండనెత్తుకున్నా. పార్టీ అధ్యక్షులుగా బనికి రామురన్నా. ఏళ్ళకేళ్ళు గడిచిన ఎంపీ ఎమ్మెల్యేలైన ఏనాటికైనా అవి అద్దె కొంపలన్నా. ఏళ్ళకేళ్ళు గడిచిన ఎంపీ ఎమ్మెల్యేలైన ఏనాటికైనా అవి అద్దె కొంపలన్నా. అన్ని పార్టీలలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలం అందరం ఒక వేదికకు ఆ పార్టీల జెండాలను పక్కన పెట్టి, జనం బలం మనదిరన్న జెండాలు వాళ్ళయన్న, జనం బలం మనదిరన్న జెండాలు వాళ్ళయన్న. జేజాలు కట్టుకుంటా బానిసై బతికే కన్నా. అన్ని పార్టీల్లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలమంతా మహనీయుల ఆశయాల బాట పడదామన్నా, రాజ్యాన్ని తెద్దామన్నా. అన్ని పార్టీల్లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలమంతా మహనీయుల ఆశయాల బాట పడదామన్నా, రాజ్యాన్ని తెద్దామన్నా. ఎవరికి వాళ్ళకి అనుకుంటున్నాం కానీ ఐక్యత లేదనుకుంటున్నాం కానీ ఉన్నది. కానీ అది పార్టీలలో బందీ అయి ఉన్నది. ఆ పార్టీలను ఛేదించి పక్కకొచ్చి ఒక్క వేదికగా అయినాడే రాజ్యాధికారం సాధ్యమవుతుందేమో అని
నా పర్సనల్ అభిప్రాయంగా తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను ఇన్వైట్ చేసి ఈ అవకాశం కల్పించినటువంటి ప్రొఫెసర్ ప్రభంజన్ కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.